భగవద్గీతలో శ్రీకృష్ణుని శక్తి మరియు ఇతర పవిత్ర వ్యక్తులు ఏమిటో తెలుసా మీకు? మీ అందరికీ మా ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు మనం ఒక మహనీయమైన విషయాన్ని తెలుసుకుందాం. ఇది కేవలం మన హిందూ సంప్రదాయానికి మాత్రమే కాకుండా మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచే అంశం. అది ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుని పరమశక్తి. శ్రీకృష్ణుడు మాత్రమే ఈ శక్తిని కలిగి ఉన్నారా, లేక మరెవరికైనా ఈ శక్తి ఉంది? మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోబోతున్నాం. మీరు వీడియో మొత్తం చూడండి. చివర్లో మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి చర్చించబోతున్నాం. భగవద్గీతలో 11వ అధ్యాయం అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించే క్షణం అత్యంత మహత్తరమైనది. ఈ విశ్వరూపం ద్వారా శ్రీకృష్ణుడు తన ఆస్తి మరియు పరమాత్మ శక్తిని ప్రదర్శిస్తారు. ఈ రూపం కేవలం అర్జునుని మాత్రమే కాకుండా మనకు ఒక శక్తివంతమైన సందేశం ఇస్తుంది. ప్రపంచం అంతా ఆయనే అనుభవించి ఆయనే సృష్టించినది. విశ్వరూపంలో ఆయనే సృష్టికర్త, నిర్వాహకుడు మరియు సంహారకుడు. ఈ రూపం అనేక రూపాలను, దేవతలను, భూతాలను మరియు అన్ని జీవరాశులను కలిగి ఉంటుంది. శ్రీకృష్ణుని విశ్వరూపం మనకు ఒక నిజమైన దృశ్యం ఇస్తుంది. ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉందని. ఈ పరమాధికారవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన పరమాధికారాన్ని వివరిస్తారు. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే అని శ్రీకృష్ణుడు అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దాంట్లో ఆయనే ఆధిపత్యం వహిస్తున్నాడు. ఆయనే అన్ని దేవతలలో దేవత, అన్ని దేవాలయాలలో దేవుడు. శ్రీకృష్ణుడు ఈ ప్రకటన ద్వారా మనకు తెలియజేస్తారు, ప్రతిదీ ఆయనే కర్త. ఇక్కడ మనకు ఒక అర్థం తెలుస్తుంది. అంతా కేవలం ఒకే పరమాత్మ ఆధీనంలో ఉంది. ఈ పరమాత్మ శ్రీకృష్ణుడు మాత్రమే కావచ్చు. ఆయన లేకుండా మనకు ఏదీ లభించదు, ఏదీ జరగదు. ఈ జీవితము మరణము పై నియంత్రణ. అయినా మనం అనేకసార్లు అనుకుంటాము, మరణం ఒక భయం, పుట్టుక ఒక సంతోషం. కానీ భగవద్గీతలో 9వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ జీవిత మరణ చక్రంపై తన ఆధిపత్యాన్ని ప్రకటిస్తారు. కర్మలు ఎక్కడా పారిపోకుండా తిరిగి వస్తాయి అని ఆయన చెప్పిన మాటలు మనం మరిచిపోలేము. ఈ ప్రపంచం తాత్కాలికం, ఈ జీవితం ఒక యాత్ర, ఈ మరణం ఒక మార్గం. చివరికి ఈ చక్రం ఆయనే నిర్వహిస్తున్నాడు. ప్రతి పుట్టుక, ప్రతి మరణం ఆయనే నిర్ణయిస్తాడు. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మార్గదర్శకత్వం ఇవ్వడం కేవలం ఓ వ్యక్తికి మాత్రమే కాదు, మనకు ఒక మార్గం చూపించే క్షణం. ఆయన చెప్పిన మాటలు మేము దైవ సత్యంగా పరిగణిస్తాము. 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన మార్గదర్శకత్వాన్ని అర్జునుడికి తెలియజేస్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అనే ప్రసిద్ధ శ్లోకం మనకు అర్థమవుతుంది. సమయంలో తాను మార్గదర్శకుడిగా పుట్టాలని, ఆ సమయంలో తాను ధర్మాన్ని స్థాపించాలని. ఈ మాటలు కేవలం అర్జునునికే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ ఇతర పవిత్ర వ్యక్తులు. శ్రీకృష్ణుని శక్తి ఎంత గొప్పదో అలాగే హిందూ సంప్రదాయంలో ఇతర పవిత్ర వ్యక్తుల శక్తి కూడా చాలా ప్రాముఖ్యమైనది. శ్రీకృష్ణుడు లేకుండా హిందూ సంప్రదాయం అసంపూర్ణమని మనం చెప్తున్నాము. కానీ శివుడు, విష్ణువు, బ్రహ్మ మరియు దేవి కూడా గొప్ప శక్తి కలిగినవారు. శివుడు సృష్టి, సంరక్షణ మరియు నాశనానికి సమర్థుడు. ఆయన శక్తి విశ్వవ్యాప్తి, పునరుద్ధరణ మరియు రూపాంతరానికి సంబంధించినది. విష్ణువు. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారంగా ఉన్నారు. విష్ణువు ప్రపంచం యొక్క సంరక్షకుడు మరియు పరిరక్షకుడు. ఆయన శాంతి, శ్రేయస్సును నిర్ధారిస్తారు. బ్రహ్మ సృష్టికర్త, ప్రపంచ సృష్టికి బాధ్యత వహిస్తారు. అయితే విష్ణువు మరియు శివుని శక్తి కంటే బ్రహ్మ శక్తి పరిమితమైనది. దేవి, దుర్గా, లక్ష్మి, సరస్వతి వంటి వివిధ రూపాలుగా దేవి శక్తిని కూడా పూజిస్తారు. ఈ దేవతలు వారి ప్రత్యేక శక్తి మరియు ప్రభావంతో పూజింపబడతారు. మనమంటే అనేక పవిత్ర వ్యక్తుల శక్తి గురించి తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడు మాత్రమే పరమశక్తి కలిగి ఉన్నా ఇతర దేవతలు కూడా ఎంతో శక్తివంతులు. ఇలా ఈ వివిధ దేవతల శక్తిని తెలుసుకుని మనం జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతాము. మీరందరూ ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మీ స్నేహితులతో కూడా ఈ వీడియోను పంచుకోండి. తరువాత మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మిమ్మల్ని కలుస్తాము. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.